భారత్ మా మాట వినకుండా రష్యా దగ్గర ఇంకా చమురు కొనాలని ప్రయత్నం చేస్తే 100% సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ అయితే నిన్న మొన్న కూడా బాగా రెచ్చిపోయాడు. అంతకుముందే జూలై ఎండింగ్లోనే 25% సుంకాలు విధించడం, అది ఆగస్టు మొదటి నుంచి అమల్లోకి కూడా రావడం జరిగిపోయింది. అంటే 10% మీద 25%. ఇప్పుడేమొచ్చేసి మళ్ళీ 100%, అంటే మరొక 70% కానీ 80% కానీ పెంచే ఆలోచనలు అయితే ఉన్నాయి ట్రంప్కి. ఇదే ప్రశ్నని ఈరోజు జరిగినటువంటి వైట్ హౌస్ మీడియా సమావేశంలో ఈ సుంకాలు ఏదైతే ఉన్నాయో 100% సుంకాలు విధిస్తారా భారత్కి అని ఒక మీడియా సంస్థ ప్రశ్నించినప్పుడు నేను అలా చెప్పలేదు, 100% అని చెప్పలేదు. ఖచ్చితంగా సుంకాలు అయితే విధిస్తాను, కానీ శాతం గురించి అయితే నేను మాట్లాడలేదు. అది ఎంత శాతము ఏంటి అనేది మేము తర్వాత నిర్ణయిస్తాం అంటూ దాటవేసే ప్రయత్నం అయితే చేశాడు ట్రంప్. ఈరోజు అంటే బుధవారం సాయంత్రం 4:20 అమెరికాలోనైతే ఒక మీటింగ్ జరగనుంది. అంటే మన కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక 2:20 అవుతుంది అప్పటికి. ఆ లెక్క ప్రకారం అప్పుడైతే ఒక ప్రకటన అయితే విడుదల చేయాలనుకుంటున్నారు. అదేంటంటే భారతదేశం మీద పూర్తిగా సుంకాలు విధించేసి భారతదేశాన్ని తీవ్రమైనటువంటి పరిస్థితులకి తీసుకురావాలి, లేదనుకుంటే ఖచ్చితంగా రష్యా నుంచి చమురు కొనకూడదు. రష్యా నుంచి చమురు కొంటే కనుక 100% అయితే టారిఫ్లు విధించే కీలకమైనటువంటి ఒక ప్రకటన అయితే చేయబోతున్నాడు. మరి ఆ ప్రకటన ఇదే అని కొన్ని మీడియా సంస్థలు, అంటే ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు అయితే చెబుతున్నాయి. ఇదేనా లేకపోతే ఏంటి అనేది ఇంకా తెలియలేదు. కానీ నేను ఈరోజు బుధవారం మా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:20 ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే చేస్తామంటూ చెప్పడం జరిగింది. మరి ఆ ప్రకటన అయితే ఖచ్చితంగా భారతదేశం గురించే.